ఇంకా పడొద్దు. వీడియో ఎలా ఉంటుంది ఈ రోజు నా దగ్గర వాకింగ్ దానికి ఇంట్లో లోపల ఉండడానికి చాలా తేడా. 100% లీగల్ గా వెళ్ళడానికి నేను ఇన్ని రోజులు రాలేదు. నేను ఇప్పుడు కూడా లీగల్ గా అంకుల్ తో ఈరోజు హాలిడే ఉన్నాను, మాట్లాడడానికే వచ్చాను నేను. ఎందుకంటే ఆయనకు తెలుసు. సరే మీరు ఏమన్నారు వస్తే శ్రీనివాస్ మీకు అప్పచెప్పమని చెప్పినారు. సో అప్పచెప్తే నెక్స్ట్ సొల్యూషన్ మీరు మళ్ళీ మీరు వివాహం ఆడతారా, పెళ్లి చేసుకుంటారా, కలిసి కాపురం చేస్తారా, లేకుంటే ఏంటి దానికి సొల్యూషన్ ఏదో ఉంటది కదమ్మా? ఆశ్రమం పెడతారా? గుడి కట్టించి మీరు పూజలు చేస్తూ ఉంటారు. పాలాభిషేకాల, నెయ్యాభిషేకాల, పూలాభిషేకాల రెడీ ఉన్నారు మీరు. మరి ఆయన ఏమో మరి మీడియా ముందుకు వచ్చి ఎక్కడెక్కడ నుంచో మరి వీడియోలు పెడుతున్నారు పబ్లిసిటీ కోసం. మరి మీరు ఎందుకని ఏం చేస్తలేదు సోషల్ మీడియాని? మరి ఆయన గతంలో చూసుకుంటే బాగా వాడుకున్నారు కదా ఆయన కూడా. మీడియాని అరేంజ్ చేయొద్దని చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలంటే రాసుకోండి. మీడియాని అరేంజ్ చేయొద్దు అని చెప్పాను. ఎందుకు మీడియా? ఇప్పుడు ఆల్రెడీ మీరు జెన్యూన్ ఉన్నాక మరి మీడియా ఎందుకు వద్దంటున్నారు? మీరు జెన్యూన్ ఉన్నాను కాబట్టి లీగల్ గా వెళ్దామన్నాను. నేను బయట 10 మందికి నేనే అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు. ఇప్పుడు చాలా మంది మీడియాలోకి వచ్చి రుజువు చేసుకోవట్లేదు కదా. అంటే అన్ని కోర్టుకి వెళ్తున్నారు, కోర్టును అప్రోచ్ అవుతున్నారు, దాని ద్వారా త్రో వెళ్ళిపోతున్నారు. అఘోరి అనేది ఒక మనిషి కాదు. అఘోరి అనేది సనాతన ధర్మం గురించి పోరాడుతారు. ధర్మాలు అన్ని బయటికి రావాల్సి వస్తాయి కాబట్టి మేము నమ్మినాం, మోసపోయాం అంతే. వీడియో తీయక్కర్ పర్సనల్ గా మాట్లాడుతుంది. వీడియో తీయకండి అసలు వద్దు. చెప్పమ్మా. అంతే. మీడియా ముందుకు వచ్చి నాకు అస్సలు ఇష్టం లేదు. సరే నేను మీడియా ముందుకు రాలేదు, నేను ఫేక్ అంటున్నారు. ఇప్పుడు మా మామయ్యని కూర్చోబెట్టి అడుగుతున్నారు. ఆయన అయితే చెప్తున్నాడు కదా అంటే నువ్వు ఉండదు మీ మామనా? ఇప్పుడు ఉన్నది మీరే కదా. ఇప్పుడు అనుభవించడానికి బాధ తెలుస్తుంది. నేను బాధపడ్డాను కాబట్టి నేను ఇంకా పడొద్దు. మీ వీడియో ఎలా ఉంటది ఈ రోజు నా దగ్గర ఇక్కడికి వాకింది నాకు ఫోన్లు వస్తున్నాయి. నువ్వేనా ఎందుకు చెప్పలేదు నీ డేస్ అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి నమ్మకం? అర్థమైందా? ఇప్పుడు చిల్లరగాళ్ళకున్న దానికి ఇంట్లో లోపల ఉండడానికి చాలా తేడా ఉంటుంది. నేను లీగల్ గా వెళ్ళడానికి నేను ఇన్ని రోజులు రాలేదు. నేను ఇప్పుడు కూడా లీగల్ గా అంకుల్ తో ఈరోజు హాలిడే ఉంది మాకు, మాట్లాడడానికే వచ్చాను నేను. ఎందుకంటే ఆయనకు తెలుసు. సరే మీరు ఏమన్నారు వస్తే శ్రీనివాస్ ని మీకు అప్పచెప్పమని చెప్పినారు. సో అప్పచెప్తే నెక్స్ట్ సొల్యూషన్ మళ్ళీ మీరు వివాహం ఆడతారా, పెళ్లి చేసుకుంటారా, కలిసి కాపురం చేస్తారా, లేకుంటే ఏంటి దానికి సొల్యూషన్ ఏదో ఉంటది కదమ్మా? ఆశ్రమం పెడతారా? గుడి కట్టించి మీరు పూజలు చేస్తూ ఉంటారు. పాలాభిషేకాల, నెయ్యాభిషేకాల, పూలాభిషేకాల రెడీ ఉన్నారు మీరు. నా కోపం అంతా ఇంత కాదు. ఇప్పుడు తను నా ముందు నిలబడాలి అంతే. మరి ఆయన ఏమో మరి మీడియా ముందుకు వచ్చి ఎక్కడెక్కడ నుంచో మరి వీడియోలు పెడుతున్నారు పబ్లిసిటీ కోసం. మరి మీరు ఎందుకని ఏం చేస్తలేదు సోషల్ మీడియాని? మరి ఆయన గతంలో చూసుకుంటే బాగా వాడుకున్నారు కదా ఆయన కూడా. బంద్ ఎప్పుడో చేసామంటే రికార్డ్ అవ్వట్లేదు. సరేలే, సంతోషంగా ఉండు, హ్యాపీగా కలవండి. నేను లీగల్ వెళ్ళడానికి పూజలు చేసుకోండి అంతే తప్ప ఇంకేం లేదు. లీగల్ గా ప్రొసీడ్ అవుతా అంటారు. లీగల్ వెళ్ళడానికి నేను వచ్చాను. లీగల్ గా ప్రొసీడ్ అయితే వస్తాడని నమ్మకం ఉందా? ఈ ఒకసారి మా గురువు గారు శివరుద్ర గారిని కలిసి అంకుల్ కలిసి వెళ్ళడానికి వచ్చాను నేను అంతే. అయితే నాకు ఒక డౌట్ ఉంది. మీ అడ్వకేట్ ఏమన్నారు ఇప్పుడు? మరి ఆయన అడగండి, చెప్తాడు. నేను చెప్తే ఇప్పుడే ఫేక్ అన్నారు ఎవరో అన్నా. ఇప్పుడు నేను చెప్తే ఎవరో ఫేక్ అన్నారు. ఓకేనా? అడగండి. ఓకే అయిపోయింది అంతా. సరే సర్లే. నేను ఇబ్బంది పెట్టుంటే సారీ అన్న. నో ఇష్యూ అమ్మా, మీరు హ్యాపీగా ఉండరు. అమ్మని హ్యాపీగా ఉంచారు. బెల్లం కొండలు ఇంకో బాధ్యత ఉంది తెలుసా? అగురికి ఎల్లుండి ఆమె పెట్టుకుంటారు. మళ్ళీ బెల్లం కొండలు ఇంకో బాధ్యత ఉంటారు. ఓకే, మీరెందుకు మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడడానికి భయపడుతున్నారు? నేను భయపడట్లేదు, మీకు అదే చెప్పాను. నేను రావాలి అంటే నేను ఎప్పుడో వచ్చేదాన్ని, కానీ నేను లీగల్గా వెళ్ళడానికి నేను ప్రిపేర్ అయ్యాను. మీడియా ముందు రావాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఒకటి వినండి, ఒక నిమిషం అని అంటే ఒకటి వినండి. పొద్దున్న నుంచి మేము అందరం కూడా లేదండి, చూడండి, లేదండి తీయట్లేదు, చూడండి అసలు.
కాదండి అది ఒక క్లారిటీ ఒక్క నిమిషం. అంటే మార్నింగ్ నుంచి మేము అందరము అక్కడ వెయిట్ చేసాము, అంత చేసాము. ఇప్పుడు ఈడికి కూడా సరే ఏదో ఒకటి చెప్తారులే, ప్రూఫ్లు ఇస్తారులే అని చెప్పి అన్న టైప్లో మీడియా వాళ్ళందరం ఉన్నాం. ఇప్పుడు మీరు ఇలా చేస్తే అది అఘోరికి పాజిటివ్ అవుతుంది, కానీ అది మీకెలా పాజిటివ్ అవుతుందని మీరు అనుకుంటున్నారని. ఎందుకంటే మీడియాకి మీరు దండం పెట్టిపోతున్నారంటే ఏంటి దాని అర్థం? అంతమందిని చూసి నన్ను విసిగిస్తామంటే నేను వచ్చింది ఒక పనికి. లేదమ్మా, మిమ్మల్ని ఎవరు విసిగించాలి అని అనుకోలేదు కదమ్మా. 10 మంది 10 రకాలుగా ఒక్కరు అడిగిన క్వశ్చన్లు అడగడం ఎలా ఉంటుంది? 10 మందిని మీరే అడగడం ఎలా ఉంటుంది? మీరే చెప్పండి. అక్కడ 10 మంది కూడా ఎవరు అడగలేదు, ఇంకా స్టార్టే చేయలేదు, జస్ట్ ఇలా మీరు వెళ్ళి కూర్చున్నారు. నేను అసలు మా సీనియర్ అడ్వకేట్ని మాట్లాడని చెప్పాను. ఆయన రిక్వెస్ట్ చేసి ప్లీజ్ అమ్మా నాకు అసలు ఎంత చెప్పు అంటే నేను బయటకు వచ్చాను. మేడం ఇంకొకటి కూర్చోవడం కూడా ఇబ్బందిగానే కూర్చున్నాను, నాకు ఇష్టం లేకనే కూర్చున్నాను. నేను ముందే చెప్పాను మీరు లీగల్గా వెళ్తా అంటేనే నేను వస్తాను అంకుల్, లేకపోతే నేను రాను చెప్పాను. మేడం ఏమైందంటే ఇట్లా ఒక అమ్మాయి మోసపోయింది, ఇప్పుడు మీరు కూడా మీరు బయటకు వెళ్తా అప్పుడు మీరే చూసుకోండి, ఎందుకంటే మీరు ఫేకా నేను అన్ఫేకా అనేది. అవును. గత 20 days నుంచి నా నంబర్ బ్లాక్లో పెట్టింది. ఆడపిల్లల కోసం పోరాటం చేసేవాడు నా నంబర్ బ్లాక్లో ఎందుకు పెట్టాలి? నేను వైఫ్నే కదా, ఎందుకు తీస్తున్నారు? నేను వైఫ్నే కదా, ఎందుకు పెట్టాలి బ్లాక్లో? మీకే వదిలేస్తున్నాను ఆలోచన. అసలు నాకు ఒక డౌట్ ఉంది ఇంకొకటి, అట్లా పెళ్లి చేసుకున్నారు అఘోరిని? మీరు ఫస్ట్ వైఫ్ అని ఈరోజు మీరు వచ్చారు కదా, ఎలా చేసుకున్నారు మీరు ఆయన? అసలు అంటే ఏం మాటలు నమ్మారు మీరు? అసలు ఫస్ట్ ఎక్కడ పరిచయం అయ్యారు అతను? నేను ఏ మాటలు నమ్మానంటే నువ్వు కూడా ఒక 15 days అయితే జర్నీ చెయ్యి, నువ్వు కూడా ఒక తాళు వేసుకుని రాకపోతే అన్నాడు. అంటే ఒక్క నిమిషం, అంటే అట్లనే ఉంటాయి, అదొక అట్రాక్షన్ అంతే. ఈ రోజులలో ఇద్దరు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, తప్పేంటి అన్న క్వశ్చన్ వేస్తే ఎవరైనా కూడా డెమలకి వెళ్ళిపోతారు. అంటే మాయ చేశారా మిమ్మల్ని ఏమైనా ఆయన? అంటే వశపరచడం అంటారు చూడు, అలా మీరు కూడా అయిపోయారు ఏమైనా? నాకైతే తెలియదు కానీ ఆయన వస్తే ఓకే. తాలిబొట్టు చూపించండి కదా, మాట్లాడితే ఆయన మాటనే వినడం, ఇంకేం ఉండదు. మన మాట మనకు. మీరు మళ్ళీ ఏమన్నా మ్యారేజ్ చేసుకున్నారా తనతో? విభేదాలు అయిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకుని అదెందుకు? అదంతా వద్దు ఇది. సో ఫస్ట్ అసలు ఎక్కడ కలిసారు ఆయన మరి అఘోరిని? నన్ను విసిగించాను.